ఈ గడిచిన 75 ఏళ్లలో ఏ ఒక్క రోజు కూడా నేను చీరల దుకాణానికి వెళ్ళింది లేదు. ఒక్క చీరను కొన్న సందర్భాలు కూడా లేవు. అలాంటిది ఫర్ ది ఫస్ట్ టైమ్ నా భార్య భువనేశ్వరి కోసం ఇప్పుడు ఒకటి కాదు 2 చీరలు కొన్నాను అనే విధంగా చంద్రబాబు నాయుడు అందరికీ అంటే వేదిక మీద చెప్పడం జరిగింది. అంటే వేదిక మీద దాదాపుగా ఆయన ఎప్పుడు కూడా తన ఫ్యామిలీ గురించి మాట్లాడిన సందర్భాలు మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. చాలా తక్కువ సందర్భాల్లోని మాత్రమే ఆయన తన ఫ్యామిలీ గురించి కానీ వేదిక మీద చెప్పడం జరుగుతుంది. సో అలాంటిది విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చేనేత కార్మికుల జాతీయ చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా ఆయన అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. సో మరి అక్కడ విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చాలా మటుకు చేనేత కార్మికులందరూ కూడా వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఆ స్టాల్స్ని సందర్శించి ప్రతి ఒక్క స్టాల్ని కూడా చంద్రబాబు నాయుడు సందర్శించి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే చేనేత కార్మికులతోని ఆయన మాట్లాడి అంటే స్వయంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమైనా ఏం సమస్యలు ఉన్నాయి అంటే ముందుగా సజావుగా సాగుతుందా వాళ్ళ వ్యాపారం అనే విధంగా వాళ్ళకున్న వివిధ అన్నిటి గురించి మాట్లాడి ఆయన తెలుసుకోవడం జరిగింది. సో మరి మాట్లాడి తెలుసుకున్న తర్వాత ఆ చీరలను చూసిన తర్వాత అంటే పెళ్ళైన తర్వాత తన వైవాహిక జీవితంలో ఎప్పుడు కూడా నారా భువనేశ్వరి తన భార్యకు ఒక్కసారి కూడా చీర కొనియలేదు అనే విషయం అయితే ఆయనకు గుర్తుకొచ్చిందంట. సో మరి వెంటనే ఆ చీరలన్నీ చూసిన తర్వాత వెంటనే తన భార్య భువనేశ్వరి తనకు గుర్తుకొచ్చి ఒకటి కాదు 2 చీరలు స్వయంగా తానే సెలెక్ట్ చేసుకొని తనకు నచ్చిన 2 చీరలు అయితే కొనడం జరిగిందంట. సో మరి ఈ సంతోషకరమైన విషయాన్ని ఆయన వేదిక మీద మాట్లాడుతూ సో అందరికీ ఈ విషయాన్ని అయితే అందరితో పంచుకోవడం జరిగింది. సో ఇది విన్న వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అంటే ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రేమానురాగాలు అనేవి ఎప్పటికీ కూడా మధ్యలోనే ఉండాలి. సో మరి ఈ గడిచిన వైవాహిక జీవితంలో 75 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఒక చీరల షాప్కి వెళ్ళింది లేని మనిషి ఇప్పుడు సడన్గా చూసిన వెంటనే తన భార్య గుర్తుకు రావడం తన కోసం 2 చీరలు కొనుక్కోవడం చాలా బాగుంది అనే విధంగా అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి తన గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మరి తర్వాత చేనేత కార్మికుల గురించి మాట్లాడుతూ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా చేనేత కార్మికుల కష్టాలను మేము తీర్చే దిశగానే ముందుకు వెళ్తాము. సో మరి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా సో వాటి ఖచ్చితంగా తీర్చే దిశగానే మేము ముందుకు వెళ్తాము. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అనే విధంగా అయితే చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులు అందరితో కూడా మాట్లాడుతూ ఈ విధంగా చెప్పడం జరిగింది.